చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన వరుసగా సినిమా ఆఫర్స్ తో టాలీవుడ్ లో బిజీ అయిపోతున్నారు ఈ హీరోయిన్లు. ఈ సంవత్సరం టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇచ్చిన హీరోయిన్ ఆషికా రంగనాథ్. లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఓ సినిమా చేసిన జనాలకి పెద్దగా గుర్తులేదు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన నాసామిరంగా సినిమాలో నాగార్జునకి జంటగా నటించి యాక్టింగ్ లో గట్టి పోటీ ఇచ్చింది ఆషికా. యంగ్, మిడిల్ ఏజ్ ఇలా రెండు డిఫరెంట్ లుక్స్ లో యాప్ట్ అనిపించింది ఆషికా. అందుకే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంది ఆషికా. యంగ్ హీరోలకి ఆప్షన్ గా మారిపోయిన మరో హీరోయిన్ నయన సారిక. ఈ సంవత్సరం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన ఇప్పటికే 3 సినిమాలతో తెలుగులో బిజీ అయిపోయింది. ఆల్రెడీ చేసిన 3 సినిమాల్లో 3 డిఫరెంట్ రోల్స్ చేసి తన యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకుంటుంది ఆషిక. గంగణేశ, కా సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసి ఈ 3 సినిమాలతో మంచి టాక్ సంపాదించుకుంది నయన సారిక. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి హిలేరియస్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడం, అందులోనూ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాంటి టాస్క్ ని ఓం భీమ్ బుష్ మూవీతో చేసింది ప్రీతి ముకుందన్. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి హిట్ అయిన ఓం భీమ్ బుష్ లో హీరోయిన్ గా టాలీవుడ్ లో తన ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ప్రీతి. పాన్ ఇండియా హీరో అయిన నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రుక్మిణి వసంత్. ఈ క్యూట్ హీరోయిన్ ఈ సినిమాలో యాక్షన్ కూడా చేసింది. పవర్ఫుల్ యాక్షన్ సబ్జెక్ట్ గా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోయినా రుక్మిణి వసంత్ ని మాత్రం అంత ఈజీగా మర్చిపోలేకపోయారు. తెలుగు హీరోలు కాన్స్టెంట్, హీరోయిన్లు మాత్రం ఎప్పటికప్పుడు టాలీవుడ్ స్క్రీన్ ని గ్లామర్ తో నింపేస్తూనే ఉంటారు. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా కొత్త కొత్త హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు మన మేకర్స్. వీళ్లలో కృష్ణమ్మ సినిమాతో అతిరా, షరతులు వర్తిస్తాయి సినిమాతో భూమికా శెట్టి, ప్రతినిధి 2 సినిమాతో శిరీష హీరోయిన్లుగా ఈ సంవత్సరం ఎంట్రీ ఇచ్చారు. శిరీష అయితే తాను నటించిన ప్రతినిధి 2 హీరో నారా రోహిత్ నే పెళ్లి చేసుకోబోతోంది. ఇలా ఈ సంవత్సరం కొత్త కొత్త హీరోయిన్లు ఇంపాక్ట్ రోల్స్ చేయడంతో పాటు టాలీవుడ్ కి ఫ్రెష్ లుక్ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు.